హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రూప టెన్షన్ పడుతూ, ఛా గౌతమ్ ఇప్పుడు ఎలా గౌతమ్? పోయినసారంటే ఎలాగో అలాగా పెన్ డ్రైవ్ ద్వారా కాపీ చేసేసాం. అప్పుడు మనం ప్రజెంటేషన్ ఇచ్చేసాం. ఇప్పుడు కూడా ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా గౌతమ్. ఈసారి మన మీద అనుమానంతోటే రాజు రూపలకి సపరేట్గా రూమ్ చేయించిల్లు. డోంట్ వరీ రేణుక, ఆ రాజుగాడి మైండ్ను మొత్తం నేను చదివేశాను. వాడేసే ప్రతి ప్లాన్కి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. అంటే ఏంటి గౌతమ్? రూప చేసిన డిజైన్స్ మన దగ్గరికి వస్తాయా? 100% వస్తాయి రేణుక. ఆల్రెడీ రూప చేసిన డిజైన్స్ రికార్డ్ అయ్యాయి. ఎలా గౌతమ్? నాకు అస్సలు నమ్మబుద్ధి అవుతలేదు. రూప ఎక్కడ కూర్చొని డిజైన్స్ చేసింది కదా, మనము అక్కడికి వెళ్ళలేదు కదా. నువ్వే కాదు, ఎవ్వరూ పోలేరు. కానీ ఆ డిజైన్స్ మన చేతికి వస్తాయన్నావు కదా, ఎలా గౌతమ్? తొందరగా చెప్పు గౌతమ్, నాకు చాలా టెన్షన్గా ఉంది. కమ్ రేణుక, వాచ్ ఇట్. గౌతమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? త్వరగా చెప్పు. ఒకసారి ఆ సీసీ కెమెరాని చూడు. గౌతమ్ నువ్వు సూపర్ గౌతమ్. ఆ సీసీ కెమెరా నేను అరేంజ్ చేసిందే రేణుక. అందులో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడ సీసీ కెమెరాలు లేవు కాబట్టి రాజు ఈ గదిలో కూర్చోబెట్టాడు. అది నేను ముందే గెస్ చేసి ఈ రూమ్లో సీసీ కెమెరాను పెట్టాను. అలా చెప్తుంటే రేణుక చాలా సంతోషపడిపోతుంది. మరి గౌతమ్ చేసిన ప్లాన్ని రూప తెలుసుకుని ఏం చేస్తుంది? రూప గౌతమ్కి రివర్స్ ప్లాన్ ఇస్తుంది కదా. పాపం గౌతమ్కి ఈ విషయం తెలీదు, రూప కూడా ఒక ప్లాన్ చేసిందని. ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినవన్నీ రాజుకి చెందుతాయని గౌతమ్కి తెలీదు. రూప పన్నిన ఒక పన్నాగం అది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.